సో ఈ మొత్తం క్రమంలో పిల్లలు పుట్టిన తర్వాత అది ఎలా హ్యాండిల్ చేశారు? మదర్హుడ్ని మళ్ళీ ఇక్కడ కెరియరు, తర్వాత కెరియర్ రుచి తెలిస్తే వదలడం కష్టం, అందులో మీడియా. అన్ని ఛానల్స్కి నేను రుణపడి ఉంటాను, నేను వర్క్ చేసిన ఛానల్స్ అన్ని. నాకు ఎందుకంటే అన్ని మ్యాక్సిమం స్టూడియో బేస్డ్ చేశాను. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఎక్కువ స్టూడియో బేస్డే చేశాను. నాకు తగ్గట్టుగానే నాకు ఆ స్టూడియో టైమింగ్స్ ఉండేవి. వీళ్ళు స్కూల్కి వెళ్ళినప్పుడు వచ్చేదాన్ని, వాళ్ళు వచ్చేప్పటికి వెళ్ళిపోయేదాన్ని, వాళ్ళకి తెలియదు కూడా. మీరు నమ్మరు, ఆ టైంలో నాకు ఎన్ని యాక్టింగ్ ఆఫర్స్ వచ్చాయో. చాలా అంటే చాలా, సినిమాలే, సీరియల్స్ కాదు, ఎక్కువ పెద్ద పెద్ద బ్యానర్ మూవీసే ఆఫర్ చేశాయి. కానీ నేను ఎప్పుడు అసలు యాక్టింగ్ వైపు కూడా చూడలేదు. ఎందుకలా? ఒకటి పిల్లలు, ఫ్యామిలీ, ఈయన బిజీ ఉంటారు, నేను కూడా బిజీ ఉంటా ఎట్లా అనే ఒక పర్స్పెక్టివ్. యాంకరింగ్లో ఐ వాజ్ సో కంటెంటెడ్, సో మళ్ళీ ఎంత నేను ఒక స్టేజ్లో ఒక్కటే ఛానల్కి నేను 4 ప్రోగ్రామ్స్ చేశాను. ఎవ్రీ డే ఐ వాజ్ ఆన్ ద స్క్రీన్, ఒకటే ఛానల్. అంత హెక్టిక్గా ఉండేది. మా మదర్ బాగా సపోర్ట్ చేశారు. ఫస్ట్ మా పిల్లలిద్దరిని ఆ మదర్ బాగా చూసుకునేవారు. నేను లేనా కాసేపు. అప్పుడు చీరలేనా, డ్రెస్సులు కూడా? శారీస్, ఎక్కువ డ్రెస్ అంటే నేను యాంకరింగ్ ఎప్పుడు శారీసే నేను చేయలేదు. లేదు, కొన్ని ఫస్ట్లో కొన్ని చేశాను. బట్ నేను చేసిన మ్యాక్సిమం ప్రోగ్రామ్స్ ఎక్కువ విమెన్ బేస్డ్, స్పిరిచువల్ బేస్డ్, టాక్ షోస్ ఇలాంటివి చేశాను. కాబట్టి శారీసే ఎక్కువ, శారీస్, డ్రెస్సెస్ తక్కువ. సో అయితే మీరు సినిమాలో ఆఫర్లు రిజెక్ట్ చేశారు. ఏమన్నా ఉండిదా మీకు, అంటే మైండ్లో ఉండిదా సినిమా వద్దని? ఒక రకమైన ఇన్హిబిషన్స్ ఉండేవి. అది ఉంటాయి సహజంగా, ఇన్హిబిషన్ ఉండేది. ప్లస్ పిల్లలు చిన్న పిల్లలు, అప్పుడు వాళ్ళు చిన్న పిల్లలు, అదొక బాగా బాదరింగ్ ఉండేది. లైక్ ఈయన బిజీగా ఉంటారు, నేను కూడా వెళ్ళిపోతే పిల్లలు ఎలా ఇబ్బంది పడతారు. ఇది ఓపెన్గా అడుగుతున్నాను. ఎక్కడైనా మీకుండే అవేర్నెస్ లెవెల్స్కి, ఇప్పుడు భార్యాభర్త ఒకే ప్రొఫెషన్లో ఉంటే కూడా గ్రేట్, ఉంటే అది ఇబ్బంది కూడా. ప్రదీప్ గారు చాలా మంచివారు, ఎప్పుడు అలా అనుకోరు. బట్ ప్రదీప్ గారు షిఫ్ట్ అయ్యి ఆయన టీవీకి వచ్చేసారు. ఇప్పుడు నేను దూసుకెళ్ళి సినిమాల్లోకి వెళ్ళిపోతే ఎక్కడ నేను నా పర్సోనా డామినేట్ చేస్తుందనే ఒక అవేర్నెస్ ఏమైనా వచ్చిందా మీకు? ఎప్పుడు లేదా? ఎప్పుడు అసలు అలాంటి ఆలోచన కూడా రాదు, ఇద్దరికి రాదు అసలు. అటువంటి థింకింగే లేదు అసలు. ఆయన ఎంకరేజ్ చేసే తీరు చెప్తే అదేదో మనం ఏదో ఫ్యాబ్రికేట్ చేసి చెప్తున్నాం అనుకుంటాం, అలా ఉండదు. హీ ఈజ్ సచ్ అ జెన్యూన్ పర్సన్. నన్ను ఎలా ఎంకరేజ్ చేస్తారో మా అమ్మాయిని అలాగే చేస్తారు, ఫ్యామిలీలో ఎవరు వచ్చినా చేస్తారు, బయట నుంచి ఇంకెవరైనా వచ్చా సార్ మాకు అవకాశం కావాలంటే వాళ్ళని కూడా అలాగే ఎంకరేజ్ చేస్తారు. ఆయనకు అసలు తేడా లేదు. హీ ఈజ్ సచ్ అ గ్రేట్ పర్సన్, నిజంగా అస్సలు తేడాలు లేవు. తమ పరా భేదం లేదు. మాకు కులం అనేది ఎవరిని అడగము, మాది తెలీదు ఎవరికి, అలా ఉంటాము. అంటే మనం నేను ఆయన ఒకటి చెప్తాను స్వప్న, స్ట్రాంగ్గా బిలీవ్ చేసేది ఏంటంటే, మనం ఏదైతే చెప్తున్నామో ఫస్ట్ అది ఆచరించాలి. అవును, అది ఆచరించకుండా చెప్పడానికి నాకు అసలు హక్కు లేదు. ఫస్ట్ ఇప్పుడు నేను ఉమెన్కి చెప్తాను, మీరు డిమోటివేట్ అవ్వద్దు, మీకు చాలా పవర్ ఉంది, నో యువర్ ఇన్నర్ పొటెన్షియల్, మీకు ఏజ్ ఇస్ జస్ట్ ఏ నంబర్, మీరు తలుచుకుంటే ఏమైనా చేయగలరని నేను మోటివేట్ చేస్తాను చాలామంది విమెన్. చేస్తున్నప్పుడు మరి నేనేం చేస్తున్నాను? నాకు చిన్నప్పటి నుంచి ఉన్న కళ డాక్టర్ అవ్వాలని. ఆ డాక్టర్ అవ్వాలి అనేది ఎంబీబీఎస్ డాక్టరే అవ్వక్కర్లేదుగా, పిహెచ్డీ చేసిన డాక్టర్ అంటారుగా అని తెలివిగా ఏం చేశాను, పిహెచ్డీ చేశాను 50 years ఏజ్లో. సో నేను పిహెచ్డీ చేసి డాక్టరేట్ తెచ్చుకుని నవ్ ఐఎమ్ ఇన్ ఏ పొజిషన్ టు మోటివేట్ విమెన్ దట్ ఏజ్ ఇస్ జస్ట్ ఏ నంబర్. అబ్సల్యూట్లీ. ఎప్పుడు నా థింకింగ్ అలాగే ఉంటుంది. నేను ఇప్పుడు హస్బెండ్ వైఫ్ మధ్య ఇలా ఉండాలి, హస్బెండ్ వైఫ్ అని నేను ఆడమగ కూడా కాదు, ఒకళ్ళు కొంచెం ఏదన్నా ఒక మాట అన్నారనుకోండి, కోపం వచ్చిందనుకోండి, వెంటనే మనం రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు హిమాలయాలు విరిగి పడిపోవు కదా. ఒక సెకండ్ పాజ్ ఇస్తే గొడవ జరగకుండా ఉండే అవకాశమే 90% ఉంటుంది. అది పర్లేదంటారా? ఎందుకంటే ఇప్పుడంతా ఈ ఫెమినిజము, ఈ దీనిలో మనకి రకరకాల ఇన్పుట్స్ వస్తున్నాయి. సో ఏది చేస్తే కరెక్టో అర్థం కాని పరిస్థితుల్లో చాలామంది కొట్టుకుపోతున్నారు. ఎవరి ప్రకృతి ప్రకారం ఎలా ఉండాలంటారు? ఇప్పుడు ఏదో చప్పడని సినిమా వచ్చిందండి, ఇప్పుడు ఎవరో ఒక దెబ్బ వేస్తే అతను అమ్మాయి అబ్బా అసలు మరీ అది రివెంజ్ స్థాయిలోకి వెళ్ళిపోతుంది. అంటే నేను అడిగేది అదే, ఎందుకంటే మనకి ఇన్పుట్స్ వేరువేరుగా వస్తున్నాయి సరస్వతి గారు. అల్టిమేట్లీ చాలా ఏడుపొచ్చే విషయం ఏంటంటే, బేసిక్ మానవ సంబంధాలు, సింపుల్గా ఉండే సంబంధాలు ఇదివరకు చెప్పకుండా అడ్జస్ట్ అయిపోయేవి కూడా ఇప్పుడు పెద్ద ఇష్యూస్ అయిపోయాయి కదా. ఎందువల్ల అలా? ఎక్కువ అంటే ఎందువల్ల అంటే ఈ అవేర్నెస్ ఎక్కువైపోయి, ఆర్థిక స్వాతంత్రం ఎక్కువైపోయి, మగ ఆడ, నేను ఇద్దరు ఆడ అని అనట్లేదు, నాకేంటి నేను బతకగలను అనే కొంచెం వాల్యూస్ తగ్గిపోయి, ఆ బాండింగ్కి, ఆ బంధానికి వాల్యూస్ తగ్గిపోయి, ఇప్పుడు మీరు తప్పడు అన్నారు వచ్చింది,
ఐమ్ సారీ, నేను ఆ సినిమా అంతా చాలా ఎక్స్ట్రాడినరీగా తీశాడు మూవీ. ఆ అమ్మాయి చాలా బాగా చేసింది. అవన్నీ పక్కన పెడితే, చిన్నప్పటి నుంచి మనం ఇంట్లో పెరిగామండి. కోపం వచ్చి అన్నయ్య ఓ దెబ్బ కొట్టాడు, అన్నయ్య కాకుండా పోయాడా? అదే కదా, ఎగ్జాక్ట్లీ, ఐ అగ్రీ. కానీ కరెక్టే మీరు అనేది. చెప్పండి. అలా కొంచెం నేను అనేది కొంచెం బ్రాడర్ థింకింగ్ అలవాటు చేసుకోవాలి ప్రతి వాళ్ళు. ఎందుకంటే మీరు అన్నారు ఇప్పుడు జనరేషన్స్ మారుతున్న కొద్దీ మనుషుల థింకింగ్ కానీ యాటిట్యూడ్ కానీ మారుతూ వస్తుంది. మా నాయనమ్మ మా అమ్మమ్మ ఉన్నట్టు మా అమ్మ వాళ్ళు లేరు, మా అమ్మ వాళ్ళు ఉన్నట్టు మేము లేవు, మేము ఉన్నట్టు మా నెక్స్ట్ జన్ లేదు. మారుతుంది. ఎందుకంటే మారుతుంది అంటే చుట్టూ ఉన్న పరిస్థితులు, ప్రెషరు, స్ట్రెస్, ఉద్యోగం స్ట్రెస్, బిజినెస్ స్ట్రెస్ ఎక్కువైపోయినాయి. ఒకప్పుడు అంత హాయిగా భర్త ఏదో తీసుకొచ్చేవాడు, ఎవడో ఉండేది సుఖంగా, సాయంత్రం ఎప్పటికీ ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ ఒక కప్పు కాఫీ తాగేవాళ్ళు, ఒక ప్రశాంతమైన జీవితం ఉండేది. ఇప్పుడు ఉందా అది? ఇద్దరు పొద్దున్న 7ంటికి వెళ్ళాలి, ఇద్దరు 8ంటికో 9ంటికో రావాలి, రాత్రి అలసిపోయి వస్తారు, చికాకు బుట్టి వీడు ఒక మాట అంటాడు, ఆ అమ్మాయి ఒక మాట అంటుంది, గొడవ అయిపోతుంది. దీనికి మనం ఈజీగా సొల్యూషన్ చెప్పడం చాలా కష్టం. ఎవరి అనుభవం వాళ్ళది. ఇప్పుడు ఇక్కడ కూర్చుని నేను చెప్తుంటే చాలామంది మీకేంటంటే మీరు బ్రహ్మాండంగా చెప్తారు, పడుతున్న వాళ్ళం మాకు తెలుసు అని అంటారు. ఐ అండర్స్టాండ్ దట్. కానీ ఏంటంటే ఒక మనిషిగా, ఒక ఇండివిజువల్గా మనం ఎలాగా ఆలోచించాలి అంటే నేను చిన్న పాయింట్ చెప్తాను. మగవాళ్ళు ఆడవాళ్ళని కదా మాట్లాడుతున్నాం. మగవాళ్ళ ఆలోచన విధానం వేరు, ఆడవాళ్ళ ఆలోచన విధానం వేరు. వాళ్ళ నేచర్ వేరు, వీళ్ళ నేచర్ వేరు. ఇద్దరు సమానమే కానీ నేచర్ వేరు. వీళ్ళు ఒక విషయానికి ఒకళ్ళు ఒకలా స్పందిస్తారు, ఇంకొకళ్ళు ఇంకొకలా స్పందిస్తారు. వాళ్ళ ఇష్టం వేరు, వీళ్ళ ఇష్టం వేరు. నేనేమంటున్నానంటే నీకు గ్రీన్ ఇష్టం కాబట్టి నేను గ్రీన్ ఇష్టాన్ని చేసుకుని ఉండమని నేను చెప్పట్లా. అవును, నీ ఇష్టాన్ని నేను రెస్పెక్ట్ చేయాలి. అవునా కదా? నీకు మీ మదర్ అంటే ఇష్టం, మదర్ని వదిలిపెట్టి ఉండలేవు. ఐ హ్యావ్ టు రెస్పెక్ట్ దట్ రిలేషన్షిప్. నేను లవ్ చేస్తున్నాను, నువ్వు మీ అమ్మతో మాట్లాడొద్దు, నువ్వు నా ఆమెతోనే 4 సార్లు మాట్లాడుతున్నావు, నాతో మాట్లాడట్లేదంటే అది ఎంతవరకు న్యాయం మీరు చెప్పండి. కరెక్టే. అలాగే ఈ అమ్మాయి వైపు కూడా, ఈ అమ్మాయిని కూడా నువ్వు వచ్చి నువ్వు నీళ్ళే అనుకో అంటారు, ఆ అమ్మాయిని అసలు కలవనీరు. వీళ్ళొక్కళ్ళే మాట్లాడుకుంటుంటారు, వీళ్ళొక్కళ్ళే డెసిషన్స్ తీసుకుంటూ ఉంటారు మగపిల్లవాడి వైపు. అంతే కదా. ఆ అమ్మాయి ఏమో ఎలియన్గా ఫీల్ అయిపోయి నేను నీళ్ళే అనుకున్నప్పుడు ఎలా అనుకుంటుంటాను? అంటే అది లేకపోవడం వల్లే ఆ పరిస్థితులు, ఈ సవాళ్ళు వస్తున్నాయి మహిళలకి, అమ్మాయిలకి. ఏంటంటే ఎక్కడ గీత గీయాలి, ఎక్కడ నా రెస్పెక్ట్ నేను కమాండ్ చేయాలి, ఎలా చేయాలి, నేను అరవాలా, క్వైట్గా ఉండి మాట్లాడద్దు, నీ పన్ను చేసుకో అని కొంతమంది చెప్తారు, హుందాగా ఉండు నువ్వు టైంతో. కొంతమంది పుట్టింటికి వెళ్ళిపో అంటారు, కొంతమంది నువ్వు సంపాదించిన మొదలుపెట్టి నీకు రెస్పెక్ట్ పెరుగుతుంది. ఏంటి సొల్యూషన్? ఒకటి, బాండింగ్లోకి ఎంటర్ అవుతూ ఉంటే మాత్రం, మ్యారేజ్లోకి ఎంటర్ అవుతుంటే మాత్రం ప్రీ మ్యారేజ్ కౌన్సిలింగ్ అనేది కంపల్సరీ, చాలా అవసరం ఇద్దరికి. దట్ ఈస్ ఇంకా మ్యాండేటరీ అయిపోయింది ఈ రోజుల్లో. ఒకప్పుడు అంటే. బట్ డూ యూ థింక్ పీపుల్ నో దెమ్సెల్వ్స్ సో మచ్, సరస్వతి గారు? ఇప్పుడు ప్రీ మ్యారేజ్ కౌన్సిలింగ్లో ఇప్పుడు మీరు నన్ను అడిగారు అనుకోండి, నన్ను కానీ ఎవరైనా అడిగితే వాళ్ళ గురించి వాళ్ళు చెప్పేవి తెలియని విషయాలు కొన్ని ఉంటాయి.